హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్పై ట్యాప్ చేస్తే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ఒక ప్రాజెక్ట్ అని ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా అయితే వాచ్ చేయండి. మీకు అప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి టెస్ట్ ల్యాబ్ అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్పై ట్యాప్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ లెస్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసే కదా. సో కొంచెం పైకి స్క్రోల్ అయితే చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా. సో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఇమేజ్ లేయర్పై అయితే ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే పైన ప్లస్ మెంబర్ అయితే ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. సో కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకున్నాక ఇమేజ్ అయితే ఫ్రేమ్కి అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక సో ఎఫెక్ట్స్పై అయితే క్లిక్ చేస్తే ఇక్కడైతే ఎఫెక్ట్ వేవ్ కనిపిస్తుంది. దాన్ని అయితే మీ ఇమేజ్కి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక మళ్ళీ ఇంకో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఆ ఇమేజ్ని అయితే ఫింగర్స్తో అయితే 2 ఫింగర్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చి ఎఫెక్ట్ పై క్లిక్ చేసి వేవ్ని అయితే లైట్గా స్టార్ట్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ బ్లాక్నెస్ అయితే కొంచెం అడ్జస్ట్ అవుతుంది కదా, అదైతే అడ్జస్ట్ అవుతుంది. సో ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే మళ్ళీ అయితే యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్ అయితే అవుతుంది. సో అడ్జస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ర్యాప్ మీకు కావాలంటే మళ్ళీ ఇమేజ్ లేయర్ పై ట్యాప్ చేసి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే ఫ్రేమ్ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి ర్యాప్ని అయితే స్టార్ట్ పై అయితే క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీ ఇమేజ్కి అయితే అడ్జస్ట్ అయ్యేట్టు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి ఇంకో ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కన్ఫిల్లోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఎక్కడైనా అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో చూసారు కదా, వీడియో అయితే చాలా సింపుల్గా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పాను కదా. మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.